నాటుకోడును జొన్న రొట్టె కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటది. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఊకే చికెన్ తిని తిని బోర్ కొట్టిందట మా డాడీకి. అందుకే ఈ తెల్ల నాటుకోడిని కొట్టించుకురాపో అని చెప్పేసి పంపించిండు. చికెన్ షాప్ పోయేది కూడా దీన్ని జస్ట్ అలా చేపించి బూరు మొత్తం తీపిచ్చుడు అంతే. మా డాడీకి ఎట్లా అంటే షాప్ లో కొట్టించిన దానికంటే మా వాడే స్పెషల్ గా మొత్తం కాల్చి కొడతాడు. అదే మా డాడీకి నచ్చుతుంది. నేను వీడియో తీసేటప్పుడు కూడా వీడియోలో చెప్పురా, ఇట్లా మంచిగా కట్టెల పొయ్యి పైన కాల్చుకొని తింటేనే దాని టేస్ట్ మస్తు ఉంటది అని చెప్పు అని చెప్తాడు. ఇట్లా మంచిగా కట్టెల పొయ్యి పైన కాల్చుకొని కూర వండుకొని తింటే దాని టేస్టే వేరు. ఇక నాటుకోడిని కొట్టేటప్పుడు దాని లోపల 2 తెల్ల అయితే వెళ్ళినాయి. అవి డైరెక్ట్ మనం మింగేసేయాలన్నట. అది హెల్త్ కు మంచిదట. ఈ తెల్లవాటిని ఏమంటారో కమెంట్ చేయరు. ఇక నాటుకోడి కొట్టిన తర్వాత దాంట్లో ఉన్న లివరు కార్యాలు అన్ని అప్పల్సీకు పెట్టి మంచిగా కాల్చుకోవాలి. ఇంటికాడ నాటుకోడి కొట్టినప్పుడే నేను ఇట్లా వేసుకుంటా. ఎందుకంటే మనకు ఛాన్స్ దొరికినప్పుడే ఇలాంటివి వేసుకోవాలి. మళ్ళీ ఇంకెప్పుడు ఛాన్స్ రాదు. అటు మా డాడీ నాటుకోడి కొట్టే పనులుంటే ఇటు మా అమ్మ జొన్న రొట్టెలు చేస్తుంది మంచిగా. ఇక మనం కాల్చుకున్న వాటికి ఉప్పు కారం పెట్టి తింటే ఉంటది నా సామిరంగా. ఇక ఈ జొన్న రొట్టె అనేది మనం చపాతీ లెక్క అద్దుకొని తినద్దు. మంచిగా మొత్తం చుంచేసి మొత్తం ప్లేట్లలో వేసి మొత్తం నానబెట్టి తింటే ఉంటది ఖతర్నాక్ ఉంటది. ఇక ఈ రోజుకి ఇంతే. లైక్ చేసి మర్చిపోకు. ఉంటా. బాయ్.